తండా సర్పంచ్ని. సుమారు ఈ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సార్. నీళ్ళు లేవు సార్, నీళ్ళ సమస్యలు ఉన్నాయి. రోడ్ లేదు, రోడ్ సమస్యలు ఉన్నాయి. మా తండాల రోడ్ మంచిగా లేదు సార్, నీళ్ళు లేవు. తండాలు అందరూ ఇంటికి వస్తారు సార్, నీళ్ళు లేదని. బోర్లు లేవు, బోర్లు ఎండిపోయినాయి సార్. నీళ్ళ బాగా సమస్య ఉంది సార్. రోడ్ మంచిగా లేదు సార్ మాకు. నా పేరు శంకర్ నాయక్, నేను బీఆర్ఎస్ అధ్యక్షుడిని విలేజ్. అయితే అన్న ఈ సమస్యలు బాగా అంటే ఈ రోడ్డు 2 సంవత్సరాలు అవుతుంది కంకర్ పోసి. అప్పటి నుంచి రోజు పబ్లిక్ ఇక్కడ సోమార్పేట దగ్గర మమ్మల్ని గెలిపించారు. రోజు వచ్చి డామర్ రోడ్ ఏమవుతుంది, ఈ రోడ్ ఎందుకు వస్తలేరు అని చెప్పేసి అంటే సమస్యలు గవర్నమెంట్ దగ్గర పోయి అడిగితే అధికారుల దగ్గర కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే ఈ రోడ్ చూసినాము బజ్జిపల్లి వెళ్తాయి సోమార్పేట నుంచి. ఈ 2 సంవత్సరాలు అవుతుంది కంకర్ పోసి. మాకు ఇబ్బంది అంటే టైర్లు పలుగుతున్నాయి, బండి నడవస్తలేదు, మనుషులు పడిపోతున్నారు. అంత ఘోరం అవుతుందన్న ఈ పరిస్థితి. అడ్డం పడిపోతున్నారు సైకిల్ మోటార్లు అయితే ఇక మొత్తం. మాకు ఇదే మెయిన్, మాకు ఒక టండగా వచ్చే రోడ్ కొత్త జీబీకి ఇదే రోడ్ అన్న. ఇది మొత్తం చూసుకుని బజ్జిపల్లి వెళ్తున్నారు చూడవు. మొత్తము 2 సంవత్సరాల నుంచి గడ్డి మొలిచింది కదా, నా కంకర్ పోసి నుంచి గడ్డి మొలిచింది చూసిరు కదా. అటువంటి పరిస్థితి ఉంది సోమార్పేట అండి. అది కాంట్రాక్టర్ కొంచెం గవర్నమెంట్ కూడా బండి టైర్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఎవరు నడుస్తారు, చిన్న చిన్న పిల్లగాళ్ళు మొత్తం పడిపోతురు. ఆ కంకర్లా నడతా లేదు పిల్లగానికి, మొత్తం కింద పడిపోతురు సార్. మొత్తం టైర్లు పంక్చర్ అవుతున్నాయి, బండి టైర్లు, ఆటో టైర్లు. ఏం ఆటోలు కూడా ఇట్లా వస్తలేవు సార్. అక్కడి నుంచి ఆడదాకా మొత్తం కంకర్ పోసిరు, అట్లానే ఉంది సార్. ఈ రోడ్ మాత్రం మాకు కావాలి సార్. మేము కంకర్ పోసినాం కదా, మీరు పోసుకోర్రి, మేము మీరు డామర్ పోసుకొని బిల్ చేసగం తీసుకుందాం అని చెప్పేసి మాటగారికి వచ్చింది కాటగారు. ఎందుకు సార్ ఇట్లా అంటున్నారంటే మాకు గవర్నమెంట్ అనేది బిల్ ఇస్తలేదు, అందుకని మేము చేస్తలేమని చెప్పేసి అక్కడికి వచ్చింది సార్. వృద్ధ పింఛన్ వాళ్ళు కూడా ఏమైనా బిడ్డ నువ్వు సర్పంచ్ గెలుస్తుంది కదా, 2000కి 4000 ఇస్తామన్నారు గవర్నమెంట్ అని చెప్పేసి అంటే అమ్మని దండ పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇది తల్లి ఏదైనా ఇంకా 2 సంవత్సరాలు అయితే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి అని కాడికి వచ్చింది సార్ పరిస్థితి. తులమ్మ గారు ఏదని అని చెప్పేసి అడుగుతారు. ఆ తులమ్మ గారు ఎక్కడ తుమ్మల ఓకిరో ఈ గవర్నమెంట్, అది కూడా అర్థమవుతలేదు సార్. కానీ ఇప్పుడు ఈ రైతు భరోసా గురించి అయితే బాగా చర్చలు జరుగుతున్నాయి ఈ విలేజ్లో. రైతు అల్లాడిపోతున్నారు సార్. ఇప్పుడు వేసవికాలం ఎట్లా ఉంటుంది అంటే పంటలు ఎండిపోతాయి ఉండేవి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు మంచిగా ఆ టైం కాక టైం మనకి 6 నెలల నుంచి 6 నెలలు ఒకసారి అయిపోతుండే. 6 నుంచి 7 నెలల లాస్ట్ వరకలా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుండే. అంతకాకుండా లేట్ అయితే 1 నెల కంప్లీట్ అయిపోతుండే సార్. అది లేదు ఇది లేదు, పబ్లిక్ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారు కేసీఆర్ బాబు ఎప్పుడు రావాలని చెప్పేసి. ఇదైతే అంతకు తెలిసిన విషయమే. ఆ రకంగా జరుగుతుంది సార్ ఊళ్ళో. పింఛన్ ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదన్న, పింఛన్ ఏమి అయిందని బిడ్డ అంటే ఆ పింఛన్ తీసుకుంటారు, ఆన్లైన్ బంద్ చేసినామని చెప్పేసి అంటారు. ఇది కొత్త పింఛన్లు, అది దరఖాస్తు చేసుకుందామంటే కనీసంగా భర్త చచ్చిపోయిన వాళ్ళకి కూడా 2-3 మా తండలో కొంత దుబాయ్లో మావాడే ఒక పిల్లగాడు యంగు ఒక 30-36 సంవత్సరాలు ఉంటాడు సార్. నేను చనిపోతే ఆమె వచ్చి బాగా నాకు పింఛన్ కావాలి ఇప్పిఆర్ అంటే ఏం చేస్తున్నాము సెక్రటరీ మేడం చెప్తే అధికారులకు అన్న ఇది బంద్ పెట్టిరు అని చెప్పేసి అంటారు. పబ్లిక్ సమస్యలు ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పేసి బాగా ఇబ్బంది అవుతుంది జీపీలో కూడా. ఈ సమస్య అంటే మాకు రోడ్స్ మెయిన్ అయితే రోడ్ బాగా సమస్య. కాంట్రాక్ట్ ఇది మంచి నీళ్ళు అయితే అదే బాగా సమస్య ఉంది సార్. మంచి నీళ్ళు వచ్చింది అంటే ఈ రోడ్ సమస్య అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఏం ప్రాబ్లమ్స్? గత 100 సంవత్సరాల నుంచి రోడే కాలేదు. అప్పుడు ఒకసారి మన గంపగోవర్ధన్ సారు శాంక్షన్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల నుంచి కంకర్ పోసిపోయారు. కానీ డామర్ పోయమని అడిగితే కాంట్రాక్టర్లను శేషాగం పోసుకుందాం మాకు గవర్నమెంట్ బిల్ ఇస్తలేదని చెప్పేసి గారికి వచ్చింది. అంటే కాంట్రాక్టర్ ఎందుకు ఉండి శేషాగం పోసుకోవడానికి ఏమైనా పబ్లిక్ సమస్యలు అడిగితే ఎందుకు వస్తలేదని చెప్పేసి సర్పంచ్ గవర్నమెంట్కి అడిగితే కూడా శేషాగం పోసుకుందాం అంటే అక్కడికి ఇప్పుడు ఏం చేస్తాం సార్? ఇది పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మీ రోడ్డు విషయాన్ని మీ పాలక వర్గం ఎమ్మెల్యే దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి ఇంకా పోలేం సార్ మేము. ఇక రమణారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ దృష్టిగా తీసుకుపోవాలని అనుకుంటున్నాము. ఇక అది నేను మొన్ననే గెలిచినాం కదా, మాకు ఇంకా చదువుకోవడానికి కొన్ని టైం పడుతుంది. ఇక 90 రోజులు కూడా కాలేదు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏమైనా జీపీలో ఒకటి ఇవికే ఇక్కడికి ఆగిపోయినా మీకు ఎమ్మెల్యే దగ్గరికి ఆగిపోలేము, పోవాలనుకుంటున్నామని చెప్పేసి. మీకు మేజర్ సమస్యగా ఇప్పుడు మీకు జీపీ గ్రామ పంచాయతీ ఉందా లేదా?
జీపీ సమస్య అట్లనే ఉంది సార్. ఈ అధికారులను కూడా చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అది గెజెట్ ప్రకారం ఉంది, మాకు గెజెట్ ప్రకారం ఉంది. ఆ గెజెట్ ప్రకారం వాళ్ళతో పాత ఉన్న జీపీ మా రెండో వార్డులో ఉంది. మా వచ్చిన బిల్డింగ్ వాళ్ళని కట్టిపిద్దాం మీరు చేసుకోరంటే వాళ్ళు ఇంటలేరు. ఇది మొన్న కూడా పోలీస్ స్టేషన్ మన ఆంధ్ర ఎస్ఐ దగ్గరికి మా పోలీస్ స్టేషన్కి పోయినాం. కొన్ని సమస్యలు కొలికి వచ్చింది. అది కూడా ఇంకా 2-3 రోజుల కొన్ని క్లియర్ అయిపోతాయని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్త జీపీకి ఏమైనా కొత్త స్థలం కేటాయించదా లేకపోతే? స్థలం ఉంది. కాకపోతే ఆ స్థలం ఉన్నదానికి మా గెజెట్ ప్రకారంలో ఉంది. మానవతంగా ఎందుకంటే 2 ఊర్లు అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం కాబట్టి మా దానికి 4-5 జీపీలు విడిపోయినాయి. అందుకని ఇద్దరు చేసేటప్పుడు ఉన్న 2 అన్నదమ్ములు సార్ 5 అన్నదమ్ములలో 4 ఏర్పడ్డా కానీ 2 అయితే ఒక దగ్గర ఉన్నాం. ఉన్నదానికి అచ్చింది కూడా చిన్నోడికి, ఇప్పుడు చిన్నోడే ఇంటి పట్టుకొని ఉంటాడు కాబట్టి వచ్చిన దానికి మేము శరసగం చేసుకోవాలని చెప్పేసి నేను కూడా మా గెజెట్లో ఉన్నా కానీ ఇక ఒకదానిలో మీరు ఉండరు ఒకదానిలో మేము ఉండరు అని చెప్పేసి నేనే వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయంలో అంటే ఇంకా మీరు కొత్తగా ఏమన్నా మీరు అంటే యువతనే ముందుకు వచ్చింది, ఏదైనా యువతరం ముందుకు వచ్చింది కదా, మీరు యువతరం ముందుకు వచ్చింది కాబట్టి కొత్తగా ఏమన్నా మీరు గుర్తించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? గుర్తించిన సమస్యలు ఏమున్నాయి సార్? ఇక రోడ్లు మనకు యువతలకు కావాల్సింది. ఇప్పుడు పిల్లలకు మేజరు ఏముంటుంది అంటే ప్రాబ్లము రోడ్డు. మనకు గెలిచిన సర్పంచ్ గారు వృద్ధపించిన వాళ్ళకు హెల్ప్ చేయడం, ఇంకోటి మంచినీళ్ళు. ఇవి అయితే కంపల్సరీ ఊళ్ళో సమస్యలు ఉండేవి ఇవే కదా సార్. మీకు మీ గ్రామంలో ఉన్న స్కూల్ భవనం ఎట్లా ఉంది? స్కూల్ భవనము ఉంది సార్, కానీ ఎంతముందు ఏమో మన ఊరు ప్రణాళికల్లో కొన్ని జరిగినాయి. అది గవర్నమెంట్ వచ్చి నుంచి క్లోజ్ అయింది. అది అట్లనే సమస్య ఆగిపోయింది స్కూల్. మీ గ్రామంలో అంటే ఈ నీటి సమస్య ఇంకా ఏ రకంగా తీర్చాలనుకుంటున్నారు? ఇప్పుడు మిషన్ భగీరథ కొన్ని మా ఊర్లో వాటర్ల సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఈ బోర్లు వేసి ఒక్కడు కూడా బోర్ పడతలేవు సార్ మా దగ్గర. ఎక్కడ పడ్డా కానీ బోర్లు 500 తెప్పిసినా కానీ నీళ్ళు రావటం లేదు. ఒక ఊరు ఒకటే జీపీగా ఒక బోర్ ఉంది, ఇంకో బోరు టండలు ఉంది. అదే రావడంతోనే సాగబెట్టవలసి వస్తుంది. ఆ మిషన్ భగీరథ నీళ్ళు కూడా అప్పుడు ఉన్నప్పుడు ఏమో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మంచిగా వస్తుండే. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చింది. అసలు రావట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి. సమస్య అయితే ఇది. వృద్ధాప్య పింఛన్లు ఏ రకంగా ఉంది? ఇక మన చేత ఏముంది సార్, ఉన్న గవర్నమెంట్ 2000 ఇస్తామన్నారు కదా, ఆ 4000 కాదు ఆ టైంకి అందరికి కూడా బాపతిగా లేదు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మీకు మేజర్గా మీ గ్రామంలో అంటే వీధి లైట్లు స్తంభాలు ఎలాంటి అవసరం ఉందా? వీధి లైట్ల పరిస్థితి ఏంటి? వీధి లైట్లు అయితే మేము ఇప్పుడు ఇంకా తెప్పించినా సరే రేపటి నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నాను. తెప్పించిన ఆల్రెడీ ₹50,000-60,000 పెట్టి వీధి స్ట్రీట్ లైట్ అన్నీ తెప్పించినాను. ఏమైనా పోల్స్ ఇట్లా అవసరం? పోల్స్ ఉన్నాయి సార్, పోల్ సమస్యలు ఉన్నాయి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోరు. మేము ఫోన్ చేస్తే సరే వస్తామంటారు, అటే ఉంది. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇదే సమస్యలు ఉంది సార్. 5-6 సంవత్సరాల నుంచి చేస్తాం, ఫోన్ చేస్తాం సరే అని చెప్పేసి కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా మేజర్ ఇష్యూ చేస్తారు వీళ్ళు. మీ గ్రామం మారుమూల గ్రామం ఉంది కాబట్టి వైద్య సౌకర్యం ఎట్లా ఉంది? వైద్య సౌకర్యం అయితే ఉంది సార్. ఇప్పుడైతే ఏముంది, అదే అక్కడ మన సబ్ సెంటర్ ఒక హాస్పిటల్ ఉంటారు. ఎక్కడ ఉంటుంది సార్? అది ఇక్కడనే ఊరు దగ్గరనే ఉంటుంది. కనీసం అంటే ప్రథమ చికిత్స లాంటిది అటువంటి ఏమైనా కనీసం అన్నా ఉందా లేకపోతే మామూలుగా ఏంటి? ఇక అంతే సార్, అది సమస్యలు అంతే. ఇంకా కొత్తగా మీరు ఏమన్నా ఇంకా గుర్తించే సమస్యలు ఏంటి? ఇంకా మేజర్గా బాగున్నాయి సార్, బాగున్నాయి. అది వృద్ధాప్య పింఛన్ కానీ గవర్నమెంట్ వచ్చినప్పుడే చేసుకోవాలనుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ అయితే ఇచ్చే పరిస్థితులు లేదు, 100% లేదు. కాబట్టి మన ప్రత్యేకంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీ భవనం లేదు మాకు. మన కుక్క గరిచింది మా పాపకి ఇంటి పక్కనే ఉంటుంది. కుక్క గరిస్తే బాగా ₹1 లక్ష బాగా ఖర్చు అయినాయి సార్. పిచ్చి కుక్క గరిచింది, మొత్తం పెద్దలు కూడా పోయినాయి. ఆ పేపర్ కూడా వచ్చింది అప్పుడు. కుక్కల బెడద కూడా బాగానే ఉంది. బాగానే ఉంది. కోతులు ఏమైనా బెడద ఉంటాయి? కోతులు అయితే విపరీతంగా ఇంటి పిందనే ఉన్నాయి. వాటి బెడద గురించి ఏమైనా చర్యలు తీసుకున్నాం? ఏం తీసుకుంటాం సార్ చర్యలు? కోతలకు మనం ఏం చేస్తాం? ఏదైనా పట్టిపిద్దామంటే మళ్ళీ వాళ్ళు ఈ ఊరికి తీసుకుపోయి ఇంకోళ్ళు తీసుకొని ఆ ఊరు తీసుకొచ్చి బాగా దగ్గర పెట్టిపోతారు. ఆ సమస్య బాగుంది. మీరు మేజర్గా అటు అది మీ ప్రాబ్లమ్స్ ఇంకా కొత్తగా కాకుండా ఇంకా మీ గ్రామానికి ఏం చేద్దామని కొన్ని కొత్త ఆలోచన ఉంది సార్. ఇంకా రాబోయే కాలంలో ఇక 2-3 నెలల తర్వాత నేను అన్ని వివరించి చెప్తాను. అన్న, మీ గ్రామంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టారు? 7 వచ్చినాయి అన్న. ఇంతవరకు 7 వచ్చినాయి. పూర్తిగా కంప్లీట్ అయినాయి. మూడు కంప్లీట్ అయినాయి. ఇంకో 4 నడుస్తున్నాయి వరకు. అది కూడా ఈ 2 నెలల కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. కానీ ఈ ఏడీస్ ఏం సరిపోతాయి అన్న, దగ్గర 50-60 ఇండ్లు కావాలి మాకు. ఎందుకంటే గిరిజన టండ కదా, టండలో ఏముంటుంది, అన్నీ గుడిసెలు ఉంటాయి.
కాబట్టి కంపల్సరీ ఈ 7తో ఎప్పుడు సరిపోతాయి మాకు దగ్గర ఎంత కాకుండా ఒక 50 ఇండ్లు అయితే మ్యాక్సిమం ఒక రేకుల లేను గుడిసె లేకుండా అయిపోతుంది కూల కొట్టకుండా ఒక 50-60 ఇండ్లు అయితే కంపల్సరీ కావాల్సిందన్న ఇది ఏడిచ్చిర్రు 7తో ఏం సాధన అవుతుంది ఈ సంవత్సరంలో ఒక 20-30 ఇండ్లు వస్తాయని చెప్పేసి బాగా పబ్లిక్ కూడా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇండ్లు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్కు ఓటు వేసిన వాళ్ళు కూడా బాగా చూస్తురన్నా. నా ప్రజలు గొప్పలు సార్, ఈ గ్రామ ప్రజలు బాగా గొప్పలు. నన్ను బాగా వెనకబడి బాగా గరీబోని కాబట్టి ముందు తీసుకెళ్ళాలి, మమ్మల్ని బాగా ప్రోత్సహించి ముందు తీసుకుపోతాడని చెప్పేసి నేను గెలిపించిన ప్రజలకి ధన్యవాదాలు.